మెగా ఫ్యామిలీని ఒక సినీ యాక్టర్లుగా చూడరు. ప్రతి ఫ్యామిలీలోని ఫ్యామిలీ మెంబర్గా చూస్తారు, దేవుళ్ళ చూస్తారు. ఇవాళ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఒక యాక్టరే. ఆయన గురించి మాట్లాడాలంటే 70 సంవత్సరాలు అయింది మన్యం వెళ్ళి. ఒక పొలిటీషియన్ కూడా ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్ కూడా మన్యం వెళ్ళలేదు. వెళ్ళి అక్కడ రోడ్లు వేస్తానని చెప్పి మన్యం ప్రజలకు, గిరిజన ప్రజలకు రోడ్లు వేయించి 430 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఆయన ప్రజల మనిషిని చాటుకున్నాడు. ఈరోజు ఆయన్ని చూసి మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తో శక్తో ఈ పని చేయలేదు. అతనికి ఉన్న స్టేటస్ని బట్టి బోల్డ్ అంత అనుభవించవచ్చు. కూర్చుంటే కుర్చీ, నుంచుంటే ఫ్యాను, వెళ్తే కార్పెట్ అన్నీ వదులుకొని ప్రజల కోసం వచ్చాడు. దయచేసి ఇప్పుడైనా మనం అందరం మారి అటువంటి గొప్ప వ్యక్తికి, మంచి మనిషికి సపోర్ట్ చేయాలని. ఈ మెగా ఫ్యామిలీ కూడా ఏమి ఫస్ట్ నుంచి వాళ్ళ సంపాదించుకోవడం పట్టుకెళ్ళిపోవడం ఏం కాదండి. వాళ్ళు 100 రూపాయలు సంపాదించితే 40 రూపాయలు, 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు వాళ్ళు ఖర్చు పెట్టడమే. మా చిన్నప్పటి నుంచి తెలిసింది ఏంటంటే మెగా ఫ్యామిలీ ఒక బ్లడ్ బ్యాంక్ కానివ్వండి. బ్లడ్ బ్యాంక్ అన్నది అసలు ఎవరికి తెలియదు. ఎంతోమందికి రక్తదానం చేశారు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్. అలాగే చిరంజీవి గారు కరోనాలో మేము ఉన్నాం. చిరంజీవి స్ట్రెచ్ తరఫున గ్యాస్ సిలిండర్లు పంచిపెట్టింది నేనే, బోల్డ్ మందికి పంచిపెట్టాం. ఇలా బోల్డ్ పనులు చేశారు వాళ్ళు. కాబట్టి ఈ మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ బాగా సక్సెస్ అవ్వాలని, గేమ్ చేంజరు అందరు రికార్డులు తిరగరాయాలని కోరుకుంటూ, మెగా అభిమాని కాదు, ఒక మనిషిగా జనరల్గా ఆలోచించే వ్యక్తిగా నేను చెప్తున్నాను అంతే.